శ్రోతలకు శుభోదయం. ఈరోజు నర్తనశాలలోని కొన్ని పద్యాలను వినిపిస్తాను. కవిత్రయంలో రెండవ వారైన తిక్కన సోమయాజి గారి విరాట పర్వంలోనిది ఈ కథాంశం. 60 ఏళ్ల నాటి ఈ సినిమా రాష్ట్రపతి బహుమతిని, నంది అవార్డును గెలుచుకుంది. మొదటిగా అర్జునుడు స్వర్గానికి పోయినప్పుడు అక్కడ ఊర్వశి అనే అప్సరస ఆయనను చూచి మోహించినప్పుడు, వావి వరుసలున్నాయి మాకు, ఇదంతా వద్దు అని నిరాకరించినప్పుడు ఊర్వశి చెప్పే పద్యం: అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాదే, ఎటుల పాంచాలి పొందు ఇచ్చగించితీవు, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, వావి వరసలు తలపగా వలదు విజయ విజయ. ఆ అప్సరసకు అర్జునుడు పాండవుల ద్రౌపది మధ్య ఉండే ధర్మబంధాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు: ఆడి తప్పని మాయమ్మ అభిమతాన, సత్యమెరిగిన వ్యాసుని శాసనాన, పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన, నడచుచున్నట్టి ధర్మబంధమది వనిత. భీముడు ధర్మరాజు గురించి ఆవేశంగా నిందించినప్పుడు అర్జునుడు ఈ విధంగా ధర్మరాజు గొప్పతనాన్ని చెప్తున్నాడు: యౌవాని వాకిట ఇభమద పంకంబు, రాజభూషణ రజో రాజిడడగు, యవ్వాని చారిత్ర్యమిల్లలోకములకు, నొజ్జయై వినయంబు నొరపు గరపు, యవ్వాని కడకంట నివ్వటిల్లడి చూడ్కి, మానిత సంపదలీనుచుండు, యవ్వాని గుణలతలేడు వారాసుల, కడపటి కొండపై కలయబ్రాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార, వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు, కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ధన్యవాదాలు.